మిథున విషయంలో ఇంక మిథున చాలా సంతోషంగా ఉంది అని చెప్పని తెలిసిన తర్వాత ఇంకా లలిత అయితే ఇంక వెంటనే నా కూతుర్ని చూడాలి అని చెప్పని ఇంక తనే స్వయంగా ఇంటికి వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత మిథున దేవ ఉన్న ఇల్లుని చూసైతే చాలా బాధపడుతుంది. ఇంకా అందులో దేవ అయితే అత్తమ్మ అని చెప్పని మాట్లాడితే ఇంకా నాకు కడుపు నిండిపోయినంత పనిగా ఉంది. అంటే ఇప్పుడు మేమిద్దరం చేసిన పనికి మా అమ్మ మా నాన్న కొంచెం కోపంలో ఉన్నారు కదా, అందుకని ఇప్పుడు ఇలా ఉండాల్సి వచ్చింది. అయినా మీ కూతుర్ని మహారాణిలా చూసుకుని మీరు ఇలా చూడాలి అంటే నాకు కష్టంగానే ఉంటుంది కదా అంటే, అయ్యో మిథున చాలా సంతోషంగా ఉంది, తను నీ విషయంలో తను కోరుకున్నది నీలో మార్పుని, ఆ మార్పు నువ్వు ఇచ్చినావు అంటే నా కూతురు ఇంకా సంతోషంగా ఉంటుంది, మీ మామయ్య కూడా నిన్ను అర్థం చేసుకుంటాడులే దేవా అని చెప్పనని ఇంకా సత్యమూర్తి వాళ్ళని కలవడానికైతే వస్తుంది. ఇంకా కలిసిన తర్వాత దేవాల మార్పు నిజమే అని చెప్పనని ఇంకా సత్యమూర్తి ముందు అంటూ ఉంటే ఎక్కడ అందరూ కలుసుకొని మళ్ళీ ఒకటైపోయి మిథున దేవాల ఇంట్లోకి వచ్చేస్తారని సూర్యకాంతం అయితే ఇంకా కనీసం ఒక పెద్దావిడ అని ఒక పెద్ద మనిషిగా తరహాలో వచ్చింది అని కూడా కాకుండా ఇంకా తనైతే ఏమంటే చూడండి లలితాదేవి గారు ఇప్పుడేమో మారిపోయాడని చెప్పని అంటున్నారు, రేపు మళ్ళీ ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత అప్పుడు మళ్ళీ